పరలోక రాజ్యం చేరాలంటే, మోక్షం చేరాలంటే, పాపాలు క్షమించబడాలంటే, నిత్య రాజ్యంలో సుఖముగా బ్రతకాలంటే, ఈ లోకంలో సుఖంగా బ్రతకాలని ఎంత కష్టపడతామో, ఓటీలు చేస్తాం, ఓవర్ టైం డ్యూటీలు చేస్తాం, ఇంకా చేస్తున్న డ్యూటీ సరిపోక వేరే వేరే ప్రయత్నాలు చేసి వేరే వేరే ఉద్యోగాలు చేస్తాం, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయేమో ట్రై చేస్తాం, ఇంకా సంపాదన పెంచుకోవాలి, ఉన్నతమైన బ్రతుకు బ్రతకాలి, నా తల్లిదండ్రులు బ్రతుకున్నట్టు నేను బ్రతకూడదు, వారు పడిన ఇబ్బందులను ఇబ్బంది పడకుండా నా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని ఇంకా ఎన్నెన్నో ప్రయత్నాలు. ఎందుకంటే ఈ లోకంలో ఈ ఉన్నటువంటి 60, 50, 70 సంవత్సరాలకే ఎంతో ఉన్నతమైన బ్రతుకు బ్రతుకుతాం అని ఆశపడతా ఉంటారు. కానీ ఇది అశాశ్వతము. 60 అయినా, 70 అయినా, 80 అయినా, 100 అయినా, 1000 అయినా సావు తప్పదు, 100 అయినా ఏరు తప్పదు అన్నాడు లోక సామెత. ఎప్పుడైనా చనిపోవాల్సింది. కానీ యుగ యుగాలు తరతరాలు శాశ్వతంగా ఉండే 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. కాబట్టి పరలోకం మనం చేరాలి అంటే నరకం వెళ్ళడానికి ఏం అవసరం లేదు. ఇంకా అక్కడ ఎప్పుడు ఏడుపు కాలిపే.